హాయ్, వెల్కమ్ టు సెల్ఫ్ లవ్ టారట్ ఛానల్. ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని డేట్కి అయితే పిలిచేశారు, మీరైతే వెళ్ళిపోతున్నారు. నాకంతా తెలిసిపోయింది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ పర్సన్ మిమ్మల్ని డేట్కి అయితే ఇన్వైట్ చేశారు, కానీ మీరు బాగా టెన్షన్ పడుతున్నారు. డేటింగ్ ఎలా జరుగుతుందో ఏంటో అనేసి చాలా భయంగా ఆందోళనగా అయితే ఉన్నారు. అయితే ఏంటంటే మీ ఫ్రెండ్స్ అనేది వస్తారు. మీ ఫ్రెండ్స్ రావడం వల్ల మీ టెన్షన్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఫ్రీగా ఉండగలుగుతారు. ఏంటంటే ఇక్కడ మీరు దేని గురించి మాట్లాడాలి, తనతో దేని గురించి డిస్కస్ చేయాలి అనేది మీరు ఆలోచిస్తారన్నమాట. దేని గురించి అంటే మీరు మీ బాండింగ్ గురించి, మీ మధ్య జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మీరైతే డిస్కస్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ డేట్, ఈ ఫస్ట్ డేట్ కదా మీది. మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ కొంచెం ఎలా ప్రపోజ్ చేస్తారంటే పోయిట్రీ వే అంటారు, కవిత్వం ఉంటుంది కదా, ఆ వేలో మీకు ప్రపోజ్ చేస్తారన్నమాట మీ పర్సన్. ఏంటంటే ఈయన కొంచెం ఎమోషనల్ పర్సన్ అనమాట, చాలా కేరింగ్ పర్సన్ కూడా. మీ పర్సన్ లవ్ అండ్ ఎమోషన్స్ని బాగా ప్రజెంట్ చేస్తారు మీకు. ఓకే, బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్రజెంట్ అంటే వ్యక్తపరచడం అన్నమాట, బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు మీకు. ముఖ్యంగా ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందంటే మీరు మీ పర్సన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. తను రావాలి, చూడాలి, తన లైఫ్లో ఉండాలి అనేసి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీకి ఇది అయితే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అని మీరు అనుకుంటున్నారు. మీకు కరెక్టా కాదా అంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల, సహనంతో ఉండడం వల్ల